వామ్మో! 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 చెప్పానుగా వారణాసి వంటిల్లా మజాకానా ఎంత బావుందో. నిజం చెప్పండి. మీకు కూడా నోరూరుతుంది గదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? పదండి ఛానల్‌లోకెళ్ళి చకచకా మనం స్టార్ట్ చేసేద్దాం. నాకే నోరు ఊరిపోతుంది. చూసిన వాడికి మీకు కూడా నోరు ఊరుతుంది గదా! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఏం చేయబోతున్నాను, ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చానన్నమాట. ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే చూపిస్తాను మీకు నేను. ఆహ్, మీకు మీకు గనుక యూజ్ అయితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అందరికీ ఉపయోగపడుతుందండి. ఉపయోగపడనిదేమి మన ఇంట్లో ఉండదు. అది కూడా మనం చాలా హెల్తీగా కూడా చేసుకుంటాం కాబట్టి, సో, బావుంటుందని నా గట్టి ఫీలింగ్ అన్నమాట. మీకు నచ్చితే, మీకు ఈజీగా ఉంటే, వేస్ట్ అనేది చేయకుండా ఉండాలి అనుకుంటే, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఓ 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి ఎలా చేశారు, ఏంటి అనేది, మీరెలా చేశారు, ఏంటనేది నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం మీకు చూపిస్తాను. దేనితో ఏం చేస్తున్నాను అనేది మీకు చూపిచ్చేస్తాను. వచ్చేసేయండి మరి చూసేద్దాం. చకచక చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవి మామిడికాయ ముక్కలు. కలర్ వచ్చేసాయి చూసారా? ఈ పండిపోయినియి. అయితే ఇక్కడ మాకు బాగా తెలిసిన వాళ్ళు బెల్లపావకాయ పెట్టుకుంటున్నారండి. బెల్లపావకాయ పెట్టుకున్నారు. ఇది తోతాపురి అంటే కలెక్టర్ మామిడికాయలు అంటాం మేమైతేను. తోతాపురి మామిడికాయలనమాట. సరే వాళ్ళు బెల్లపావకాయ పెట్టుకుందామని కాయలు తెచ్చుకున్నారు. కాయలు తెచ్చుకున్న తర్వాత కట్ చేస్తే చాలా వరకు ఇంగోండి ఇలా వచ్చేసాయి మొత్తం అన్నీ కూడా. పండిపోయినాయనమాట. ఈ పండిపోయినవి ఊరగాయ పెట్టుకుంటే మరి బావుండదు కదండీ! అందుకని ఇవన్నీ తీసేసి బాగున్నవి ఊరగాయ పెట్టుకున్నారట. సరే ఇవేం చేశారు, పడేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇవేం చేశారని అడిగితే పడేస్తామండి. ఏం చేస్తాం దీనితోటి ఏం లేదు అని చెప్పి పడేయబోతుంటే, ఆగండి అని నేను చెయ్యడ్డెట్టాననమాట. పడేయకండి నేనేదో ఒకటి చేస్తానని చెప్పి, ఇట్లాగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఏదో ఒకటి కాదులెండి. వేస్ట్ అని పడేసిన దాంట్లోనే మనం ది బెస్ట్ అనే రెసిపీ చేసి చూపిస్తాను మీకు. మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బావుంటుంది. మీరు కూడా చూసి చేసేసుకోండి. ఇప్పుడు దీన్నేం చేద్దామంటే శుభ్రంగా మీకు చెత్త లాంటిది ఏదైనా ఉంటే గనక శుభ్రంగా క్లీన్ చేసేసేయండి. అవసరమైతే శుభ్రంగా కడిగేసేసేయండి. అలా కడిగేసుకొని ఈ పెచ్చు తీసేసేయండి. ఈ వెనకాల తొక్క తీసేసేయండి. ఈ ముక్కలు మాత్రం కట్ చేసుకొని పెట్టుకోండి. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఏంటి అనేది నేను వివరంగా చూపిస్తాను. అది చూసి మీరు కూడా చేసేసుకోండి. అబ్బా! ఎంత బావుంది. ఎన్ని వేస్ట్ చేసాము ఇంతవరకునని చెప్పి అనకపోతే చూడండి. చూస్తారు ఖచ్చితంగా అట్లాగే అంటారు. నాకు తెలుసు. ఈ విషయం ఇన్ని రోజులు నాకెందుకు తెలియలేదా అని బాధపడతారిప్పుడు. ఇకపై నుంచి వేస్ట్ చేయకుండా చేసేసుకుంటారు. సరేనా? సరే అయితే ఇవన్నీ కూడా నేను ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్! ఇక మొదలు పెడదామా? భలే పండిపోయినాయి ఇవన్నీని. ఇదిగోండి పైన పీల్ మొత్తం తొక్కంతా తీసేసా. ఇప్పుడు దీన్ని కూడా సెపరేట్ చేసేద్దాం. ఇదిగోండి ఇవి కూడా తీసేసుకున్నాం లోపల. ఇదిగో చూసారా? ఇవన్నీ కూడా తీసేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి మన ముక్కలన్నీ కట్ చేసేసుకోవడం అయిపోయింది. చూసారా? మామిడికాయ ముక్కలు. ఇదిగోండి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు మనం ఇలా కట్ చేసుకున్నాం. చూసారా? ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి వేస్ట్ అని పడేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎంత బాగున్నాయి కదా! మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది. మనం కొద్దిగా శ్రద్ధగా, కొద్దిగా ఓపికగా చేసుకుంటే అన్నీ రుచిగా ఉంటాయి. ఆవకాయలు పెట్టి పెట్టి ఉంటారేమో ఇంకా విసుగొచ్చేస్తుందన్నమాట. ఈ దీని దగ్గరికొచ్చేటప్పటికి ఇంకా వేస్ట్ ముక్కలు ఇంకేం పని చేయవు. ఇప్పుడు మనం అంటే చేసే ఓపిక ఉండదు. ఓపిక ఉండకపోయేటప్పటికి ఇంక ఇవన్నీ పడేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే అన్ని పనులు చేసుకున్న తర్వాత అలాగే అనిపిస్తూ ఉంటుంది. సహజమే అది. కానీ మనం దాంట్లో కూడా మనం బెస్ట్ చేసేస్తామన్నమాట. నేనైతే తీసి దాచి ఫ్రిడ్జ్‌లో పెడతాను. తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తా దాని సంగతి. మరి మీరేం చేస్తారో కామెంట్‌లో తెలియజేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ముక్కలన్నీ. ఇవన్నీ కూడా వేస్టే కదా! వేస్ట్ అయిపోయేవి. మనం వేస్ట్ అయిపోకుండా దీన్ని ది బెస్ట్ రెసిపీ కింద చేసేద్దాం. రండి ఇప్పుడేం చేయాలో చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలన్నమాట. మూకుడు పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ ఏద్దాము. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇదిగోండి నేను మొన్న మిరపకాయలు తీసుకొచ్చా కదా! ఊరు నుంచి తెప్పించిన మిరపకాయలు. ఇవి వేయించేసుకొని తీసేద్దాం.
ఇది కమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం ఏమి ఉండదు. ఇదొక రకం మిర్చి. ఇప్పుడు ఇంకొక రకం మిర్చి చూపిస్తానుండండి ఫ్రెండ్స్. ఇదిగోండి, దీంట్లో ఒక రకం మిర్చి ఉంది. ఇది కర్ణాటక మిర్చి అన్నమాట. మూత గట్టిగా ఉంది, తీస్తానుండండి. ఇదిగోండి, ఇది ఇది బాడిగ మిర్చి అంటారట. ఇది చూసారా ఎలా ఉందో, వడిలిపోయినట్టుగా ఉంటుంది. దీని మాత్రం కలర్ఫుల్ గా ఉంటుందండి. కారం ఎంత బాగుంటుందో. మన ఊరగాయల్లో కొద్దిగా ఈ మిరపకాయలు కలుపుకుంటే కలర్ బాగుంటుంది అనమాట. అంటే చప్పగా ఉంటుంది, అచ్చంగా దీంతోటే పెడితే బాగుండదు. సో మనం మనం పెట్టుకునే ఈ మిరపకాయల కారంలో కొన్ని మిరపకాయలు వేసుకుని మనం ఆడించుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి, అదే కారం, ఈ బాడిగ మిరపకాయలతో ఆడిన కారం అనమాట ఇది. మనం దీన్ని కూడా యూజ్ చేసుకుందాం, అందుకే నేను కొంచెం మిరపకాయలు వేసా. ఇది వేయించేసుకుని పక్క పెట్టేసుకుందాం. జాగ్రత్తగా వేయించుకోవాలి, ఇది మాడిపోకుండా చూసుకుంటే. మిరపకాయలు వేయించేసి ఇక్కడ పెట్టుకున్నాము. బాగా ఆయిల్ వేడైపోయింది, ఇంకా కొద్దిగా ఆయిల్ వేద్దాం ఉండండి. చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఆవాలు, మెంతులు కొంచెం తగ్గించాం కాబట్టి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకుని ఇవి చక్కగా ఇలా వేయించేసుకోవాలి. వేయించేసి ఈ ప్లేట్లో పెట్టేస్తాను ఇది కూడాను. ఇదిగోండి, ఈ పోపుని నేను దీంట్లో తీసేసుకున్నాను. ఆవాలు, మెంతులు వేయించుకున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపకుండా కొంచెం పోపు ఉంచేసాను చూసారా. మళ్ళీ మళ్ళీ పోపు పెట్టక్కర్లేకుండా తెలివితేటలుగా ఇలా చేశాను అనమాట. ఇవన్నీ ఇందులో వేసేద్దాం. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇది పోపు చల్లగా అవ్వాలి. నీళ్ళు, ఒక గ్లాసుడు నీళ్ళు, అలాగే ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు. ఇవి కారం లేని మిరపకాయలు, అసలు నేనేవి కట్ చేయలేదు, ముచ్చుకలు తీసేసి ఇలాగే వేసేసుకుంటున్నాను. దీంట్లో మనం ఉప్పు వేయాలి, సరిపడా ఉప్పు వేసుకోండి. అంటే ముందే వేయక్కర్లేదండి, తర్వాత రుచి చూసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు తక్కువ వేసుకోండి. ఇంత కష్టపడి చేసింది కాస్త వేస్ట్ అవ్వకూడదు కదా. మనం వేస్ట్నే బెస్ట్ చేస్తున్నాము కాబట్టి ఇది కూడా ఇదంతా చేసి వేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి ఆ ముక్కలకి నేను 1 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం సరిపోతుందో లేదో చూసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ కప్పు సరిపోతుందని అనుకుంటున్నాను. ఇది ఉడికిన తర్వాత చూద్దాం. మరి నీళ్ళే వేసామండి, మనం ఆయిల్ ఇంకా అస్సలు వేయలేదు. జస్ట్ ఈ పోపు వేయించుకోవడం కోసమే ఆయిల్ వాడామన్నమాట. మరి దేనికి ఇంకా దీంట్లో అయితే ఆయిల్ ఏం వేయలేదు. ఈ బెల్లం కరిగి, ఉప్పు, బెల్లం ఇవన్నీ కూడా మంచిగా కరిగిపోయి ఈ మొక్కకి పడుతుందన్నమాట. అది పాకంలాగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఈ లోపు నేను ఇది మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటాను. చూసారా, కొత్త ఉడుకుతుంది. ఇదనమాట, మంచి వాసన అయితే వేస్తుంది. దీంట్లో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అవి ఉడుకుతుంటే మంచి వాసన వేస్తుంది అనమాట. ఇదిలాగా నిదానంగా ఉడకనిద్దాము. దీన్ని మనం కంగారు పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టాలా, అది చక్కగా ఉడకాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు చల్లగా అయిపోయి మిక్సీలో వేసేసుకుని కారం ఆడుకుని వస్తాం. పూజ కూడా అయిపోయింది, మా వారి పూజ కూడా అయిపోయింది. ఈరోజు పులగం ఒకటే అమ్మవారికి. చూసారా, మిరపకాయలు, ఆవాలు, మెంతులు ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇది ఇందులో వేసేద్దాం. వేసి చక్కగా దీన్ని
కలుపుదాం. ఈ కారం కూడా దీనికి అంటుకోవాలండి. అప్పుడే మన ఈ మామిడికాయతో చేసిన వంటకం సూపర్ గా ఉంటుందన్నమాట. కారము, పులుపు, ఉప్పు, తీపి అన్ని కలగలిసిన మామిడికాయ ఏమంటారు, చట్నీయో పొక్కింపో లేదంటే మామిడికాయ మాగాయ అందాం. ఉడుకు మాగాయ. మనం ఆవాలు మెంతులు వేసాం కాబట్టి మామిడికాయ ఉడుకు మాగాయ. చూసారా, దీన్ని చక్కగా ఇలా కాసేపు నిదానంగా ఉడికిద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఇది ఇలా చేతిలో వేసుకుని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. తక్కువ అనుకోండి యాడ్ చేసేయండి. అందుకే ఫస్ట్ తక్కువ వేసుకోమని చెప్తాను. ముందే ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతే తీయలేం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకుని మీరు టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీంట్లో మీకు కావాలంటే కాస్త పొడికారం వేసుకోవచ్చు. ఉప్పు మామూలుగా ఎట్లయినా ఒకటే కాబట్టి అది వేసుకోవచ్చు అనమాట. అలాగా చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. మంచి వాసన ఇస్తుంది. ఆవా మెంతి వాసన అద్దిరిపోయిందండి. ఇంత బాగా ఉడికిన తర్వాత పాడైపోయే ప్రసక్తే లేదండి. చక్కగా నిల్వ ఉంటుంది. మన నీళ్ళతో కడిగినా కూడా శుభ్రంగా దీంతో ఉడికించేస్తాం కాబట్టి ఏమీ పాడైపోదనమాట. హ్యాపీగా ఒక 3, 4 నెలలైనా ఉంటుంది. ఉప్పు, కారం కరెక్ట్‌గా చూసుకుంటే అద్దిరిపోతుందనమాట. ఇంకా బెల్లపావకాయని మించిన రుచి అనమాట. ఉడుకు మాగాయి. అద్దిరిపోయింది కదా టైటిల్. సూపర్ టేస్టీగా కూడా ఉందండి. మళ్ళీ ఒకసారి కలుపుదాం దీన్ని. చక్కగా చూడండి, ఈ ముక్కకి ముక్క ఉంది. ముక్క పడంగానే ఉంది. పాకం కూడా వచ్చేసింది. ఇది కాసేపు ఇలా ఉంచేస్తే గట్టి పడిపోతుందనమాట. కొంచెం గట్టి పడిపోతుంది. మన ఉడుకు మాగాయి రెడీ అయిపోయింది. ఇంక దీంట్లో ఇదే మంచిగా కలర్‌ఫుల్‌గా బ్రహ్మాండంగా ఉంది. ఇంక దీంట్లోకి వేరే కారం ఎందుకండి మిక్స్ చేసేది. ఆ మిరపకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీకు వీలైతే తెచ్చుకోండి ఎక్కడైనా దొరికితే కనుక. ఇక్కడెక్కడో మలక్పేటలో దొరుకుతాయట ఫ్రెండ్స్. హైదరాబాదు మలక్పేటలో దొరుకుతాయట. ట్రై చేయండి. ఇదిగోండి, ఇంక ఈ కారం వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఈ కారం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదే కారం బాగుంది. ఇంకా ఇలాగే ఉంచేసుకుంటాను. మీకు కావాలంటే దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీకు అయితే ఇది స్టవ్ ఆపేసిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాటిల్లో వేసుకుని మూత పెట్టుకున్నారే అనుకోండి, ఒక 3 months హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతవరకు ఒకవేళ ఉంచితే కనుక, మీ ఇంట్లో కనుక ఉంచితే ఒక 3 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బెల్లపావకాయ పెట్టడానికి ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా ఈజీ మెథడ్ ఉంది కదా, ఇట్లా పెట్టేసుకోవడమే. సూపర్‌గా ఉంది. చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆపేసుకుంటాను. అబ్బా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఇంకా ఈరోజు దీంతోటే మొత్తం అంతా ఫుల్ మొదటి నుంచి చివరి వరకు దీంతోటే తింటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, పచ్చిమిరపకాయలు వేసారు కదా, కరివేపాకు వేసారు కదా, పాడైపోతుందేమో అని. అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి. చాలా బాగుంటుంది. ఇలాగే చేసి చూడండి. బాగోపోతే నన్ను అడగండి. కామెంట్లో తెలియజేయండి నాకు. వేస్ట్‌ని ఎంత టేస్టీగా చేసామో చూసారా? ఇదన్నమాట విషయం. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసుకుంటా. చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక బాటిల్లో వేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి రెసిపీనో. మామిడికాయలు కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియదని చెప్తూ ఉంటాను. ఇందుకోసమే నాకు పడేయడానికి ప్రాణం గిలగిలలాడిపోతూ ఉంటానన్నమాట. అబ్బా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని ఇదే ఆలోచనలో ఉంటూ ఉంటాను నేను. మామిడికాయ కనిపిస్తే చాలు అట్లనే అనుకుంటూ ఉంటాను. ఎంత మంచిది, ఎంత మంచి మాగాయ చేస్తానో చూసారా? ఉడుకు మాగాయ చాలా బాగుంది. సూపర్ గా ఉంటుంది. అసలు ఇందులో ఈ ఆవా మెంతి పడిందంటేనే అద్భుతంగా ఉంటుందండి. అందులో మనం ఇంగు కూడా వేసామండో, కరివేపాకు కూడా వేసాము, పచ్చిమిరపకాయలు కూడా వేసాము, అందులో వెడల్పు మిరపకాయలు కూడా వేసాము. ఇక రుచి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆవకాయ, బెల్లపావకాయ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి రాదు అని బాధపడతారు కదా, ఆ బాధ ఏమీ అవసరం లేదండి. ఇలా పెట్టేసుకోండి, హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. వేళ్ళు నాకేసి మరీ తింటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దోసలు, ఇడ్లీలు, పూరీలు, చపాతీలు, బ్రెడ్ అన్నిటికీ బాగుంటుందండి. ఒకటేంటి చెప్పండి, అన్నిటికీ బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్ అండి. సూపర్ అన్నమాట. అంటే ఇలా నేను చెప్పడం కాదండోయ్, మీరు కూడా చేసి ఎలా ఉందో మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే తెలుస్తుంది నాకు కూడాను. ఎక్కడి నుంచి పెడుతున్నారు కామెంట్, ఏ ఊరు నుంచి పెడుతున్నారు, పేరు అనేది కూడా మెన్షన్ చేయండి. చేస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? ఇంత మంచి మంచి రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్లో రాకుండా ఎట్లా ఉంటాయి చెప్పండి? అప్పటికప్పుడు ఆలోచించేస్తూ ఉంటాం అనమాట. అన్ని చెప్పానుగా, అంతా ఈ వంటింటి మహత్యం అనమాట. కిచెన్ లోకి రాగానే అలాంటి ఆలోచనలన్నీ తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి.
కానీ నాకే ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా మంచిగా వస్తున్నాయి. అది నాకు అనుకునేది. ఏది పడేసేలాగా ఉండదు. అన్నీ టేస్టీగా ఉంటాయి. తినడానికి బావుంటాయి. నిలవుంటాయి. అది మెయిన్. మనకి కావాల్సింది అదే కదా! మనకి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నారే అనుకోండి, చక్కగా ఊర్లెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంత పచ్చడి పెట్టేసుకుంటే కూర లేదనే బాధ లేదు కదా! ఒక 2, 3 రోజులు, ఓ 4, 5 రోజులు ఎక్కడికైనా ఉండాలి అనుకున్నప్పుడు లాంగ్ జర్నీలున్నాయనుకోండి, అలాంటప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా ఎంత హెల్ప్ అవుతాయో. ఇప్పుడు బయట జామ్‌లు అవన్నీ తినకూడదంటున్నారు కదండీ! జామ్ తింటే గొంతు జలుబు చేస్తుంది, గొంతు నొప్పులొస్తాయి పడని వాళ్ళు. కాబట్టి ఇట్లాంటివి పెట్టేసుకున్నారే అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత టేస్ట్‌కి టేస్టు అన్నీ కలిసొస్తాయి కదా మనకి. అయితే ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఎంతేసానో చూసారు కదా! ఆయిల్ కూడా లేదు. కొంచెం అంటే కొంచెం ఒక్క స్పూను ఆయిల్ తోటి మొత్తం మనం మాగాయ రెడీ చేసేసుకున్నాం. ఉడుకు మాగాయ అన్నమాట. నాకైతే పిచ్చగా నచ్చేసిందండి. టేస్ట్ చేశాను నేను. మళ్ళీ మీ ఎదురుగుండా కూడా నేను టేస్ట్ చేస్తాను. ఈ మధ్యన టేస్ట్ చేయలేదు కదా! ఇప్పుడొకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను. వేళ్ళతో నాకారేంటి, చేతులతో నాకారేంటి అని అనుకోకండి. అనుకున్నా ఏం పర్లేదు. ఇలా నాకితేనే అద్భుతంగా ఉంటుంది. మన వేళ్ళని మనం నాకామనుకోండి తెలుస్తుంది రుచి. ఆ! వామ్మో! 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 చెప్పానుగా వారణాసి వంటిల్లా మజాకానా. ఇదనమాట సంగతి. తోతాపురి మామిడికాయలు తెచ్చేసుకొని ఇలా చేసేసుకోండి. బాగా ఎక్కువగా పుల్లగా ఉన్న మామిడికాయలకైతే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. అది మీరు చూసుకొని పెట్టుకోండి. ఈ తోతాపురి అయితేనే దీనికి ముక్కలాగా కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఎక్కువ పుల్లగా ఉన్న మామిడికాయలు మెత్తగా అయిపోతుంది. గుజ్జుగా అయిపోతుంది. అలా ఇష్టం ఉన్నవాళ్ళు అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ తోతాపురి మామిడికాయలు తెచ్చుకునే పెట్టుకోండి. ఈ బెల్లం వాటిలకి పెట్టింది పేరు తోతాపురి మామిడికాయలనమాట. అదేనండి కలెక్టర్ మామిడికాయలు. ఇంతే. ఇక్కడితోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. మరి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఫాలో కూడా చేయండబ్బా! అయితే ఈ వీడియో త్వరలోనే పెడదామని అనుకుంటున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్‌లో తెలియజేయండి. నేను ఇలా సరదాగా మాట్లాడడం నాకిష్టం. అంటే బై నేచర్ ఇంతేనండి నేను. నేనేదో తెచ్చిపెట్టుకొని మాట్లాడింది ఏమీ ఉండదు. కొంతమంది ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇష్టానికి కామెంట్లు రాసిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను. నన్ను ఆదరించే మీ అందరూ మంచి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. త్వరలోనే మన ఛానెల్ మంచిగా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. ఇది మాత్రం తప్పకుండా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్‌లో పెట్టండే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏదుందో అదే బయటకొస్తుంది. నిజాలే వస్తాయన్ని. అబద్దాలైతే రావు. మనసులో ఏదుంటే బయటకి అదే వస్తుంది. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఏంటో ఎలా బతుకుతానో ఏంటో. ఉంటానే.